ఈరోజు నేను మీకు ఓట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసి చూపిస్తాను. మీరు చూసారంటే మాతో రండి, చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం లవ్లీ కిచెన్కి వచ్చేసాము. ఇప్పుడు ఓట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో మనం చూద్దామా? ముందుగా ఓట్స్ని నేతిలో వేయించి మిక్సీ పట్టాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పిస్తా పప్పు, బాదము, ఓట్స్, జీడిపప్పు, ఖర్జూరము, ఇలాచీ పౌడర్. నేను ఆల్రెడీ ఓట్స్ని ఇలా వేయించి మిక్సీ పట్టాను. ఫ్రెండ్స్, మనం దీన్ని నెయ్యిని చేతికి చుట్టుకుంటూ ఇలా బాల్స్ చేయాలి. కొంచెం కొంచెం తీసుకుని ఫ్రెండ్స్, దీన్ని కొంతమంది తేనెతో గోలు చేస్తారు, కానీ తేనెతో చేస్తే జిగురుగా చేతికి కతుక్కునిద్దని నేను నెయ్యితో చేస్తున్నాను. అందుకని మనం నెయ్యితో చేస్తేనే బెస్ట్. చూడండి ఫ్రెండ్స్, చూసారా మన ఓట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఎంత బాగా వచ్చాయో. ఇది మాలాంటి పిల్లలకి చాలా బలమైన ఫుడ్, అందుకని మీరు తప్పకుండా తినండి. ఫ్రెండ్స్, మీకోసం మా అక్క ఒక టిప్ చెప్తుంది, మంచిది. అదేమిటంటే, ఇది వర్షాకాలం కదా, మనకి వర్షాకాలం జలుబు దగ్గు సాధ్యంగా వస్తుంది కదా. ఇది తగ్గటానికి నేను మీకు ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను. ఈ క్లైమేట్కి మా చెల్లికి కూడా దగ్గు వస్తూ ఉంటుంది. మేము ఎన్ని ముందు సిరప్లు పెట్టినా తనకి తగ్గలేదు. అలాంటిది చిట్కా వాడిన తర్వాత తనకి కొంచెం రిలీఫ్ వచ్చింది. అందుకనే నేను మీకు టిప్ చెప్పబోతున్నాను. ఫస్ట్ ఇంత ముక్క అల్లం తీసుకుని దాన్ని బాగా తొక్కండి. అందులో కొంచెం నీళ్లు పోసి దాన్ని వడకట్టుకోండి. తర్వాత అందులోకి 1 స్పూన్ తేనె వేసి కలిపి ఇవ్వండి. మన కనుక ఎక్కువ ఉందనుకో, దాన్ని మనం 2 పూట్ల తాగాలి.
రిలీఫ్ వచ్చిన తర్వాత ఈవినింగ్ ఒకసారి తాగితే సరిపోయింది. ఇది మా చిన్నపిల్లలకి కాదు, పెద్దవాళ్ళకు కూడా తాగచ్చు. ఫ్రెండ్స్, నిజంగా నేను చెప్తున్నాను, ఆ చిట్కాని నేను మా చెల్లికి యూజ్ చేసాము. చాలా రిలీఫ్ వచ్చింది 1 month యూజ్ చేస్తే. సో అందుకని మీరు కూడా యూజ్ చేయాలి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. Please like, share and subscribe to our channel. సీజన్ నాకు డౌట్, నోటిఫికేషన్స్ రావాలంటే ఏం చేయాలి? బెల్ కొట్టాలక్క. ఓహో